ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ ఏప్రిల్ 12 శుక్రవారం, క్రోధినామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం ఉత్తరాయణం వసంత ఋతువు తిథి చవితి నక్షత్రం రోహిణి. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి కుటుంబ వ్యవహారాలు నిర్ణయాలు మార్చుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుండి ఉపశమనం కలుగుతుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. చేపట్టిన పనుల అవరోధాలు అధిగమిస్తారు. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఇంటా బయట అనుకూల పరిస్థితులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. మిత్రులతో విహారయాత్రలో పాల్గొంటారు. చేపట్టిన పనిలో కార్యజయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రుణ సమస్యలు అధికమై మానసిక ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులతో మనస్పర్ధలు కలుగుతాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ప్రయాణాలు ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో పురోగతి కనిపిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సన్నిహితుల సహాయం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అంచనాలు అందుకుంటారు. ఉద్యోగమున వ్యవహారాల్లో చిక్కులు అధిగమిస్తారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆప్తుల వల్ల కొన్ని విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కొన్ని పనుల్లో సమస్యలు తొలగి ఊరట కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభబాట పడతాయి. ఇక తదుపరి తులారాశి. తులారాశి వారికి ధన వస్తు వాహన లాభాలు ఉన్నవి. సంఘంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. కొన్ని వివాదాల నుండి తెలివితేటలతో బయటపడగలుగుతారు. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత అవకాశాలు లభిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు ఏర్పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాల్లో చికాకు పెరుగుతాయి. వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహంగా ఉంటాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు అనుకూలించవు. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయంపై వైద్య సహాయం అవసరమవుతుంది. తదుపరి మకర రాశి. ఇక మకర రాశి వారికి స్థిరాస్తి లాభాలు కలుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. దైవారాధన వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ముఖ్యమైన పనులు కావలసిన వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. వ్యాపార ఉద్యోగాల్లో మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతాన విద్య విషయాల్లో సంతృప్తిని కలిగిస్తాయి. తదుపరి మీనరాశి. ఇక మీనరాశి వారికి వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహం కలిగిస్తాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. ఆరోగ్యం మందగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరత్వం ఉండదు. పనులు మందకోడిగా సాగుతాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.